హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఇది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోని సెట్ తయారీ విధానము మీకు ఈరోజు మా ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి మా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు సొంతంగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ తయారీ విధానంలో నేను ఫస్ట్ మీకు గోట్స్ తయారు చేయడం చూపిస్తున్నాను. ఇవి గోట్స్ మీరు నార్మల్గా టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు. సెట్ మనకు టోటల్లీ కంప్లీట్లీ తయారు చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ గోట్ల తయారీ విధానం చూపిస్తాను. ఈ గోట్లలో మీకు ఈ డిజైన్ క్రియేషన్ ఎలా తయారు చేయాలి, ఎలా ఫీల్ చేయాలి, ఇలా నీట్నెస్ రావాలి అంటే మీకు స్టెప్ బై స్టెప్ 1 బై 1 మీకు క్లియర్గా చూపిస్తుంటాను. ఈ గోట్స్తో పాటు మీకు దీని పక్కకు వీటిని సైడ్ గాజులు అంటారు. ఈ సైడ్ గాజులలో ఇలా మిర్రర్, స్టోన్, చైన్ ఎలా పెట్టాలి అన్నట్టు నీట్గా మీకు 1 బై 1 చూపిస్తూ ఉంటాను. ఈ 4 బ్యాంగిల్స్లలో మీకు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ 1 బ్యాంగిల్ మీద మీకు తయారీ విధానం చూపిస్తాను. మీరు తర్వాత మిగిలిన 3 కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ తయారీ విధానంలో మనం ఫస్ట్ యూజ్ చేసేది గమ్ము. ఈ గమ్ముతోనే మనము వర్క్ చేస్తాము. తర్వాత మనకు యూజ్ అయ్యేటి ప్లక్కర్ అండ్ సీజర్. ఈ ప్లక్కర్తోనే మనం టోటల్లీ వర్క్ కంప్లీట్ చేస్తాము. సీజర్ మనకు అక్కడక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. ఇవి మెయిన్ బేసిక్ పాయింట్స్ మన వర్క్లో. దీని తర్వాత మనకు ఈ మిర్రర్స్ యూజ్ అవుతాయి. ఈ మిర్రర్స్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మిర్రర్స్లో మీకు చాలా షేప్స్ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను యూజ్ చేసే మిర్రర్స్ ఈ షేప్లో ఉన్నాయి. ఇవి అంటే మీకు వీటిలో మినిమం చాలా కలర్స్, చాలా షేప్స్ ఉంటాయి. నేను ఈ గోల్డ్ మిర్రర్స్ అండ్ లైన్లో అంటే కొంచెం పొడవు టైప్లోని యూజ్ చేశాను. ఇది మీరు గమనించాలి. ఇవి యూజ్ చేశాను నేను, ఈ మిర్రర్స్ యూజ్ చేశాను. రెండోది దీని తర్వాత మనకు బాల్ చైన్ యూజ్ అవుతుంది. ఈ బాల్ చైన్ మనము ఎక్కడ యూజ్ చేస్తామో మీకు లాస్ట్ వరకు మా ఫుల్ వీడియో చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాను. దీని తర్వాత మనకు బాల్ చైన్ తర్వాత మనకు యూజ్ అయ్యేటి వైట్ స్టోన్స్. యాక్చువల్లీ నాకు వైట్ స్టోన్స్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నేను ఈ సెట్ తయారీ విధానంలో వైట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. మీకు కుదిరితే మీకు ఎలాంటి కలర్ అయినా మీరు తయారు చేసుకోవచ్చు. నాకు వచ్చిన ఆర్డర్ వైట్ అండ్ గోల్డ్ కాబట్టి నేను ఈ స్టోన్స్తోనే మీకు వర్క్ చూపిస్తున్నాను. దీని తర్వాత మనకు యూజ్ అయ్యేది చమ్కీ. ఇది గోల్డ్ కలర్ చమ్కీ. ఈ చమ్కీ మీకు లాస్ట్లో ఎలా యూజ్ అవుతుందో మీకు 1 బై 1 చూపిస్తాను. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ చమ్కీ మీకు ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఇది పెడితేనే మనకు ఒక బ్యాంగిల్ సెట్లో అనేది ఎలా లుక్ వస్తుందో మీకు క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దాని తర్వాత మనకు ఇది ఫ్రేమ్. యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ మీదనే మనం గమ్ము వర్క్ మెటీరియల్ టోటల్లీ కంప్లీట్ చేస్తాము. ఈ మెటీరియల్లో ఇది ఈ సన్నగాజుల ఫ్రేమ్స్. ఇవి ఈ సన్నగాజుల ఫ్రేమ్స్లో కూడా గమ్ వర్క్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఇది గోడ్స్. ఈ గోడ్స్లో కూడా మనము గమ్ము ఎలా పెట్టాలి, వర్క్ ఎలా పెట్టాలి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ గోడ్స్లలో మీకు క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ గోడ్స్లో మనకు 2 సైడ్స్ కట్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కట్స్లోనే మనము గమ్ము ఫీల్ చేసేది ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా ఈ బ్యాంగిల్ని మీకు చూపిస్తున్నాను. ఈ కటింగ్తో మనకు చాలా ఈజీగా మనకు గమ్ ఫీల్ చేసే ఇదవుతుంది. ఇలా నేను గమ్ము పెడుతున్నాను. ఇలా గమ్ము మీకు క్లియర్గా స్మూత్గా పెట్టేయాలి. మీరు జాగ్రత్తగా ఈ గమ్ము పెట్టేటప్పుడు గమనించండి. ఎందుకంటే నేను ఆ కట్స్లోనే ఫీల్ చేస్తున్నాను. అటు ఇటు గమ్ము తాకనివ్వక నేను ఓన్లీ 1 ఫింగర్తోనే ఫీల్ చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసేటప్పుడు చిందరవందరంగా చేయకుండా మీరు కూడా జస్ట్ 1 ఆర్ 2 ఫింగర్స్తోనే కంప్లీట్లీ మీరు గమ్ము పెట్టండి. ఇలా మీకు టోటల్లీ ఫీల్ అయ్యాక మిగిలిన గమ్ము కొంచెమైనా కూడా అది మీరు తీసేయండి.
మీరిలా తీయడం వల్ల మీకు గమ్ము ఒక సేమ్ ప్రాసెస్‌లో మీకు ఫీల్ అయితుంది. మీరు టోటల్లీ కొంచెమైనా మిగిలిన ఎక్కువైనా, తక్కువైనా మీ బ్యాంగిల్‌లో అనేది ఒక నీట్ ఫినిషింగ్ రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇలా టోటల్లీ ప్లెయిన్‌గా ఇలా స్మూత్‌గా నేను నేను మీకు తయారీ విధానము చూయిస్తున్నాను. ఇలా టోటల్లీ మీకు కంప్లీట్‌లీ ఎక్కడైనా మీకు ఎక్కువ, తక్కువ ఉందా ఒక్కసారి గమనించుకొని తర్వాత మీకు నెక్స్ట్ ఈ బాల్ చైన్ యూజ్ జేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనము గమ్ము బెట్టాక ఇలా 2 కార్నర్స్‌లో మనం బాల్ చైన్ పెట్టేదుంటుంది. ఇలా బాల్ చైన్ మీకు టోటల్లీ ఎండ్‌లో స్మూత్‌గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది మైదా పిండిలాగుంటుంది. కాబట్టి మీకు తొందరగా స్మూత్‌గా అతుక్కుంటుంది. చాలా లోపల పెట్టేయొద్దు. నార్మల్‌గా నేనెలా మెల్లగా స్మూత్‌గా పెడుతున్నానో మీరు గమనించండి. అలాగే స్మూత్‌గానే పెట్టుకుంటూ బోవాలి. ఆటోమేటిక్‌గా ఇది గమ్ములో తాకిపోతుంది. ఇలా ఎండ్ అయ్యాక మనం కత్తెరతో టోటల్లీ కంప్లీట్ చేసేయాలి. ఇలా టోటల్లీ బాల్ చైన్‌ని ఇలా మనము ఫినిషింగ్ జేసుకోవాలి. దీని తర్వాత మనము నాకు ఆర్డర్ వచ్చింది వైట్ స్టోన్స్‌తో. కాబట్టి నేను వైట్ స్టోన్స్‌తోనే వర్క్ జేస్తున్నాను. మీకు కుదిరితే మీకు ఎలాంటి కలర్ అయినా మీరు పెట్టుకోండి. మీరు 4 కలర్‌లు పెట్టుకుంటారా? 10 కలర్‌లు పెట్టుకుంటారా? అది మీ ఇష్టము. నాకు వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో సెట్ వచ్చింది కాబట్టి నేను ఇలా తయారు జేస్తున్నాను. మీరు టోటల్లీ ఫుల్ వీడియో క్లియర్‌గా చూసి ఈ తయారీ విధానం నేర్చుకొని మీరు స్వంతంగా మీ ఇంట్లో కూడా తయారు జేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు కావాలి అంటే మా డిస్క్రిప్షన్‌లో నంబరుంది. మీరు నంబర్ ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా మా మెటీరియల్ తీసుకోవచ్చు. మేము టోటల్లీ మీకు మెటీరియల్ సప్లై చేస్తాము. ఇలా టోటల్లీ ఈ వర్క్ టోటల్లీ మీకు ఇలా 1 బై 1 స్టోన్ బెట్టుకుంటూ నీట్‌గా కంప్లీట్ చేసుకోండి. ఇలా నేను 1 సైడ్ బెట్టాను. ఇలా 1 సైడ్ కాదు. మీరిది 2 సైడ్స్ పెట్టేదుంటుంది. ఇలా 2 సైడ్స్ స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్‌గా, నీట్‌గా దగ్గరగా ఇలా ఈ ప్లక్కర్‌తో మనము ఈ వైట్ స్టోన్స్‌ని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను టోటల్లీ 1 బై 1 పెట్టుకుంటూ కంప్లీట్‌లీ నీట్‌గా పెట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా? మీరు జాగ్రత్తగా చూడండి. ఈ బాల్ చైన్ పక్కకే పెడుతున్నాను. మధ్యలో స్పేస్ తప్పకుండా ఆపాలి. ఎందుకంటే మధ్యలో వేరే డిజైన్ వస్తుంది గాబట్టి మీరు బాల్ చైన్ పక్కలో నుంచే ఈ స్టోన్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా టోటల్లీ నాది 2 సైడ్స్ వైట్ స్టోన్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయ్యాక ఒక్కసారి గమనించుకోండి. నేను స్టోన్స్ కరెక్ట్‌గా గమ్ములో నీట్‌గా పెట్టానా లేదా అని. ఇలా మనం క్లియర్‌గా చూసాక ఇప్పుడు దీని తర్వాత నేను ఈ మిర్రర్స్‌ని యూజ్ జేస్తున్నాను. ఇలా మిర్రర్స్‌ని మనం చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి ప్లక్కర్‌తో ఇక్కడ నేను క్రాస్ టైప్‌లో పెడుతున్నాను. మీరు ఇది గమనించండి. ఫస్ట్ నేను క్రాస్‌లో పెడుతున్నాను. ఇలా 1 బై 1 మీరు క్రాస్‌లో పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే డిజైన్‌లో ఇది జిగ్‌జాగ్ టైప్‌లో మనకు టోటల్లీ డిజైన్ రావాలి. కాబట్టి మనం క్రాస్‌లోనే పెట్టుకుంటూ వెళ్ళాలి. మనము నేను ఈ డిజైన్ మీకు క్రాస్‌లో చూయిస్తున్నాను. కానీ మీకు చాలా షేప్స్‌లలో కూడా మనం ఈ మిర్రర్స్‌ని ఫీల్ జేసుకోవచ్చు. నాకు ఈ డిజైన్ ఈ మోడల్‌ది ఆర్డర్ వచ్చింది గాబట్టి నేనిలా క్రాస్‌గా స్టెప్ బై స్టెప్ టోటల్లీ పెట్టుకుంటూ వెళ్తున్నాను. మీరు చూసారా ఎలా నీట్‌గా పెట్టుకుంటూ వెళ్తున్నానో? మీరు కూడా మెల్లగా తయారు జేయండి గానీ నీట్‌గా తయారు జేయండి. మనం ఎంత నీట్‌గా తయారు జేస్తే మనకు బ్యాంగిల్ అంత నీట్‌గా వస్తుంది. ఇలా టోటల్లీ నేను ఫైనల్లీ బ్యాంగిల్ మొత్తానికి మిర్రర్‌ని క్రాస్‌లో పెట్టేసి ఎండ్‌లో ఇలా కొంచెం ప్రెస్ జేయాలి. ఏదైనా మీదుంటే కూడా గమ్ములో తాకుతుంది. ఇలా టోటల్లీ కంప్లీట్ అయ్యాక మనం ఒక్కసారి చూసుకోవాలి. ఇలా చూసుకున్నాక మనం ఇప్పుడు లాస్ట్ ఎండింగ్‌లో చమ్కీని పెట్టుకోవాలి. నేనైతే ఇలా స్పూన్‌లో నుంచి ఒక స్పూన్ మొత్తం బెట్టేస్తున్నాను.
కానీ ఆ గమ్ములో ఎంత తాకేడుందో అంతే తాకుతుంది. ఎక్కువ మీకు టోటల్లీ ఇలా ఉంటే ఇలా మనం చేతులతో దులిపేయాలి. మన ఫింగర్స్ నేను దులుపుతున్నాను చూడండి. ఇలా మీరు దులుపుతూ టోటల్లీ బ్యాంగిల్‌ని టోటల్లీ చమ్కీతో హాఫ్ చేయాలి. తర్వాత మీరు ఈ స్టాండ్ మీద మీరు డైరెక్ట్‌గా ఆరబెట్టేయాలి. మినిమమ్ దీనికి 1 డే ఆరబెట్టాలి. ఇలా టోటల్లీ నాకు చాలా ఆర్డర్ వచ్చింది బ్యాంగిల్స్‌ది. మినిమము ఆర్డర్స్ రావడం వల్ల నేను అన్ని బ్యాంగిల్స్‌కి గమ్ము పెట్టుకొని రెడీ ఉంచుకున్నా. దీంట్లో మీరు గమనిస్తున్నారా? నేను సన్న గాజులకు కూడా చైన్ పెట్టుకున్నాను. దీని తయారీ విధానం కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కానీ నేను జస్ట్ లావు గాజులకు, సన్న గాజులకు గమ్ పెట్టాను అన్నట్టు ఈ ఫోటో చూపిస్తున్నాను. ఈ సన్న గాజులకు కూడా దీని తయారీ విధానంలో వర్క్ ఎలాంటిదో మీకు 1 బై 1 చెప్తాను. ఇలా ఉంటాయి సన్న గాజులు. ఈ సన్న గాజులలో మీకు సేమ్ కట్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ కట్‌లో మీకు ఎలా గమ్ పెట్టాలో నేను 4 గాజులు కాదు, ఓన్లీ 1 బ్యాంగిల్ మీద చూపిస్తాను మీకు. ఫస్ట్ మనము ఒక గాజు చూపిస్తున్నాను. ఈ గాజు మీద సేమ్ ప్రాసెస్ లావు గాజుకి ఎలా గమ్ము పెడతామో అదే ప్రాసెస్‌లో మీరు సన్న గాజుకు పెట్టుకుంటూ పోవాలి. దీనికి చాలా తక్కువ యూజ్ అవుతుంది గమ్ము. ఇలా సేమ్ 1 బై 1 మెల్లగా పెట్టుకుంటూ స్మూత్‌గా ప్రెస్ చేసుకుంటూ నీట్‌గా పెట్టాలి. నేను ప్రతిసారి మీకు ప్రతి వీడియోలో ఒకటే మాట చెప్తున్నాను. గమ్ మనం ఎంత నీట్‌గా పెడితే మన వర్క్ అంత లుక్ వస్తుంది. ఎదుటి వాడికి కూడా కస్టమర్ కూడా నచ్చుతుంది. షాప్‌లో ఇచ్చిన మన వర్క్ అనేది మెయిన్ ఈ గమ్ నీట్‌నెస్‌తోనే వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే సేమ్ ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఉందా గమ్ము మీరు తీసేయండి. కాకపోతే లెవెల్‌గా ఒకటే లెవెల్‌లో రావాలి గమ్ము. నీట్ రావాలి. 2 సైడ్స్ గమ్ము తాకకుండా నీట్‌గా మనం ప్రెస్ చేయాలి. ఇలా టోటల్లీ కంప్లీట్ అయ్యాక ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా తక్కువ పెట్టామా, ఎక్కువ పెట్టామా లెవెల్ పెట్టుకోవడానికి. దాని తర్వాత మనము సేమ్ లావు గాజుకి ఎలా బాల్ చైన్ పెట్టామో దీనికి కూడా అలాగే బాల్ చైన్ పెడుతున్నాను. ఎందుకంటే నేను ఈ డిజైన్‌లో బాల్ చైన్‌తో మీకు డిజైన్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈ గాజుకు బ్యాంగిల్‌కి బాల్ చైన్ పెడితే ఒక లుక్ వస్తుంది. ప్రతి సన్న గాజుకు బాల్ చైన్ పెట్టే అవసరం ఉండదు. ఈ డిజైన్‌కి నేను ఇలా సెట్ చేశాను. మీకు వచ్చే వీడియోస్‌లో సన్న గాజులలో బాల్ చైన్ లేని సన్న గాజులు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఇలా 2 సైడ్స్ పెట్టాక ఒక్కసారి మనం కరెక్ట్‌గా పెట్టామా లేదా చూసి సేమ్ ఇప్పుడు మనము మిర్రర్ వైట్ స్టోన్స్ కాంబినేషన్‌లో పెట్టాం గదా! ఈ సన్న గాజులలో కూడా మిర్రర్ ఒక స్టోన్ 1 బై 1 నేను ఇలా డెకరేషన్ చేస్తున్నాను. సేమ్ మీరు ఒక స్టోన్, ఒక మిర్రర్ నేనైతే ఇలా నా ఐడియాతో పెట్టాను. మీకు నచ్చితే 2 స్టోన్స్ పెట్టుకోండి, 2 మిర్రర్స్ పెట్టుకోండి. అది మీ ఆలోచనతో మీరు పెట్టుకోవచ్చు. ఇలా టోటల్లీ 1 బై 1 పెట్టుకుంటూ వెళ్తూ మీరు జాగ్రత్తగా గమనించి కరెక్ట్‌గా మనం సెట్ చేశామా లేదా చూసి తర్వాత మనం దీనికి కూడా లాస్ట్ ఎండింగ్‌లో చమ్కీలో వేసేయాలి. ఇలా నేను చమ్కీలో వేస్తున్నాను. దీనికి కూడా సేమ్ ఎంత అంటుకునేదుందో గమ్ అంతే అంటుకుంటుంది. దాని తర్వాత మనము ఇలా ఒక్కసారి సెట్ చేసి మనము గ టోటల్లీ కంప్లీట్ అయ్యాక దులిపేసి మనము ఈ గాజును స్టాండ్‌కి పెట్టేయాలి. ఇలా స్టాండ్‌కి పెట్టేసి టోటల్లీ ఈ వర్క్‌ని మనము టోటల్లీ ప్రాసెస్‌తో ఇలా కంప్లీట్ చేశాను. నాకు యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ ఆర్డర్స్ మీద ఇలా వచ్చాయి. కాబట్టి నేను టోటల్లీ ఈ బ్యాంగిల్స్ ఆర్డర్స్ మీద కంప్లీట్ చేసేసాను. మీరు కూడా ఇలాగే ఆర్డర్స్ తీసుకోండి. సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోండి. మా తయారీ విధానం టోటల్లీ ప్రాసెస్‌గా ఫుల్ వీడియోస్ కంప్లీట్‌లీ చూసుకొని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. వచ్చే వీడియోలో ఇంకొక కొత్త డిజైన్‌తో మీ ముందుకు వస్తాను. మా వీడియోస్‌ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. ఓకే. బాయ్.